ఏపీలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు దాటినా యూరియా బస్తాలు రైతు సేవా కేంద్రాలకు చేరలేదు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయంలో యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో సచివాలయం వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే గంటల పాటు వేచి చూసినా యూరియా పంపిణీ జరగకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నించడంతో కొంతమంది టీడీపీ మద్దతుదారులు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. అంతేకాదు రైతులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో రైతులు టీడీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట వరకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. చివరికి యూరియా పంపిణీ నిలిచిపోయింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, గతంలో ఆర్బీకే అనే ఒక వ్యవస్థ ఉండేది. ఇలాంటి గొడవలు జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు గత 5 సంవత్సరాల పాలనలో. ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ? ఏ అప్డేట్ చెప్పండి. సరే, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు దాటినప్పటికీ యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు గాని ఇతర ఏదైతే సచివాలయాల వద్ద గాని యూరియా చేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జి మండలం రొట్టవలస గ్రామంలోని గ్రామ సచివాలయానికి 245 బస్తాలు నిన్న యూరియా చేరడంతో భారీ ఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇంతవరకు రాలేదు. ఒకేసారి 245 బస్తాలు రావడంతో ఒకేసారి రైతులు సచివాలయం వద్దకు చేరుకొని చాలాసేపు గంటల తరబడి వేచి చూసినా సరే పంపిణీ జరగలేదు. అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు వచ్చి ఎరువులను తమ వద్దే ఉంచుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు ఎరువుల కోసం వచ్చిన రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎరువులు చాలాసేపటి పంపిణీ జరగకపోయినప్పటికీ రైతులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎరువుల పంపిణీ కూడా అయితే ఈ ఘర్షణ వాతావరణ నేపథ్యంలో మధ్యం అర్ధంతరంగా ఆగిపోయిన పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు ఎరువుల కోసం యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు అయినప్పటికీ కూడా రైతులు మాత్రం యూరియాకి అందకపోవడంతో చాలా సందర్భంలో నారుమళ్లు అలాగే ఉండిపోయిన పరిస్థితి. ఇప్పటికే ఎరువుల కొరతపై స్థానిక జిల్లా కలెక్టర్ కూడా రైతులు ఫిర్యాదు చేశారు. గత సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి దీనికి సంబంధించి రైతులు యూరియా కొరత లేకుండా ఉండాలని కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.